ఈసెట్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయింది కదండి, కానీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకి ఇంకా టైం ఉంది. సో అసలు ఏ బ్రాంచెస్కి ఎన్ని సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. సో దట్ మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఈజీ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా? మనకి ఈసెట్ అంటే అందరికీ తెలుసు, ఎవరైతే బీఎస్సీ మ్యాథమెటిక్స్ కానీ లేదంటే లాటరల్ ఎంట్రీ తీసుకుందాం అంటే డిప్లొమా చేస్తున్న విద్యార్థులు ఉంటారు కదా 10th క్లాస్ తర్వాత. సో ఇలాంటి విద్యార్థులందరూ కూడా బీటెక్ సెకండ్ ఇయర్ నుంచి జాయిన్ అవుతూ ఉంటారు. వాళ్ళకే ఈ ఎగ్జామ్ కూడా. ఇంకా బీఫార్మసీ చేసే వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఏ కాలేజెస్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. నేను గాయత్రి. టీజీ ఈసెట్ 2026 లాటరల్ ఎంట్రీ కౌన్సిలింగ్ ఇది మొత్తం కంప్లీట్ గైడ్ అండి. మనం కంప్లీట్ గైడ్ ఆల్రెడీ మాట్లాడుకున్నాము. విత్ సీట్స్ ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకేనా? మనకి మొత్తం సీట్లు ఎన్ని ఉన్నాయంటే 12,723 ఇంజనీరింగ్ సీట్స్ అయితే ఉన్నాయి. ఆ ఇంజనీరింగ్ సీట్స్ వేరు, ఇవి వేరు. అవైతే 1,38,000 వరకు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా 15,000 సీట్లు కూడా ఇంట్రడ్యూస్ చేశారు ఫస్ట్ ఇయర్ బీటెక్ నుంచి. ఇవి సెకండ్ ఇయర్ బీటెక్ నుంచి. ఓకేనా? టీజీ ఈసెట్ 2000 కౌన్సిలింగ్ ఎవరెవరికి పార్టిసిపేట్ చేయొచ్చు అంటే పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు, బీఎస్సీ మ్యాథమెటిక్స్ చేసిన వాళ్ళు అండ్ బీటెక్ బీఫార్మసీ 2వ సంవత్సరం ప్రవేశాల కోసం అయితే చేస్తూ ఉంటారు. ఓకేనా? మనకి డైరెక్ట్ ఎంట్రీ ఇంటూ సెకండ్ ఇయర్. మీ అందరికీ తెలుసు, ఫస్ట్ డిప్లొమా కానీ బీఎస్సీ కానీ చేసి ఉండాలి. బీఎస్సీ మ్యాథ్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. డిప్లొమా అంటే ఏ కోర్స్ చేసినా పర్వాలేదు, ఎవరైనా కూడా ఎలిజిబులే. వీళ్ళంతా సెకండ్ ఇయర్కి జంప్ చేస్తారు. బీటెక్ సెకండ్ ఇయర్ నుంచి జాయిన్ అవుతూ ఉంటారు. మీరు ఫస్ట్ ఇయర్లో తెలియదు కానీ బీటెక్ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి మీకు ఇది అర్థం అవుతుంది. ఎందుకంటే చాలామంది కొత్త వాళ్ళు కూడా వస్తూ ఉంటారు, లాటరల్ ఎంట్రీ స్టూడెంట్స్. ఓకేనా? వాళ్ళకి ఆల్రెడీ కోర్ సబ్జెక్ట్స్ అనేవి స్టార్ట్ అయి ఉంటాయి. వాళ్ళు మనకంటే ఒక మెట్టు పైనే ఉంటారు. ఎందుకు? కోర్ సబ్జెక్ట్స్లో. ఎందుకంటే మనకి 1-1, 1-2లో కోర్ ఇంకా స్టార్ట్ అవ్వదు. డిప్లొమాలో కొంచెం స్టార్ట్ అవుతుందండి. మరీ డెప్త్గా స్టార్ట్ అవ్వకపోయినా ఆల్రెడీ డిప్లొమాలో 3 సంవత్సరాలు చదువుంటారు కాబట్టి కోర్ వాళ్ళకి సుపరిచితమే. ఓకే? నెక్స్ట్, ఇప్పుడు కౌన్సిలింగ్ జరుగుతుంది కదా. మన కౌన్సిలింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. స్లాట్ బుకింగ్స్ కూడా అయిపోయాయి. జూన్ 15 నుంచి 18 వరకు స్లాట్ బుకింగ్స్ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ కోసం మనం స్లాట్ బుకింగ్స్ అవి చేసుకోవాలి. సో ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ ఎప్పుడు అంటే జూన్ 15 నుంచి 18 వరకు మాత్రం స్లాట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఈ ప్రక్రియ క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి? అసలు స్లాట్ ఎందుకు బుక్ చేసుకుంటామంటే ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో వాటి వెరిఫికేషన్ కోసం హెల్ప్ లైన్ సెంటర్ని మనం సెలెక్ట్ చేసుకోవడం కోసం మన స్లాట్ టైం కూడా సెలెక్ట్ చేసుకోవడం కోసం మనం స్లాట్ బుకింగ్ చేసుకుంటాం. అది రిజిస్ట్రేషన్ అన్నమాట. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. ఇది జూన్ 17 నుంచి జూన్ 19 వరకు సో రన్ అవుతుంది ఇంకా. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే వెబ్ ఆప్షన్స్. సో జూన్ 17 నుంచి జూన్ 21 వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి టైం ఉంది. కాబట్టి ఈ వీడియో చూస్తున్న విద్యార్థులందరూ ఏ బ్రాంచెస్కి ఎన్నెన్ని సీట్స్ ఉన్నాయి, ఏ కాలేజ్లో ఎంత ఫీజు ఉంది కూడా చూస్తే మీరు అవి కూడా వెబ్ ఆప్షన్స్లో యాడ్ చేసుకోవచ్చు. మీరు వెబ్ ఆప్షన్స్ ఎన్ని పెట్టుకుంటే అన్ని బెస్ట్ అండి. ఓకేనా? లాటరల్ ఎంట్రీ అయినా, నార్మల్ బీటెక్ ఇంజనీరింగ్ కోసం ట్రై చేస్తున్న ఇంటర్ తర్వాత రాసే ఎప్సెట్ విద్యార్థులైనా కానీ, జోసా కౌన్సిలింగ్ అయినా కానీ, ఏ కౌన్సిలింగ్ అయినా పర్వాలేదు. వెబ్ ఆప్షన్స్ అనేవి ఎన్ని పాసిబుల్ అయితే అన్ని పెట్టుకోండి. అంటే ఆ కాలేజ్లో సీట్ వస్తే నేను వెళ్తాను అనుకుంటే కనుక ఖచ్చితంగా పెట్టుకోండి. మనకేంటంటే ఈ స్టేట్ కౌన్సిలింగ్స్ అంటే ఎప్సెట్ కౌన్సిలింగ్స్లో ఏంటంటే మనం సెకండ్ రౌండ్ నుంచి కూడా వెబ్ ఆప్షన్స్ మార్చుకోవచ్చు. రావట్లేదు అంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కూడా. బట్ జోసా అలాంటి వాటిలో వెబ్ ఆప్షన్స్ యాడ్ చేయడం అనేది పాసిబుల్ కాదు కాబట్టి చాలా స్ట్రిక్ట్గా చెప్తాం. బట్ ఇక్కడ ఏంటంటే ఎప్సెట్ ఈసెట్ కౌన్సిలింగ్స్లో ఏంటంటే మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. కాబట్టి అంత భయపడాల్సిన పని లేదు రాకపోతే సీట్. ఫస్ట్ రౌండ్లో సీట్ అలాట్మెంట్ ఎప్పుడు జరుగుతుందండి? జూన్ 24న సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఓకేనా? ఏ కళాశాలలో కన్ఫర్మ్ అయిందో మనకి జూన్ 24న అయితే తెలుస్తుంది. ఓకేనా? మనకి ఫైనల్ ఫేజ్ ఎప్పుడు జరుగుతుందండి? జూలై 4th నుంచి జూలై 13th వరకు ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. సేమ్ ఫైనల్ ఫేజ్లో కూడా అంతే. ఏ కాలేజెస్ మళ్ళీ రాకపోతే యాడ్ చేసుకుంటాము, కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తాం. ఇక ఫైనల్ రౌండ్ అయిన తర్వాత మళ్ళీ మనకు అవకాశం ఉండదు. కొత్త సీట్ వచ్చింది అనుకోండి దానికి వెళ్ళొచ్చు, లేదు అంటే ఆ సీట్ కనుక క్యాన్సిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటే. ఓకేనా? ఎందుకంటే ఫైనల్ ఫేజ్లో ఫ్రీ ఎగ్జిట్స్ అనేవి అలాంటివి ఏమీ ఉండవు. ఏ సీట్ వస్తే అది యాక్సెప్ట్ చేసుకోవాలి కొన్ని సందర్భాల్లో. కానీ కొన్ని సందర్భాల్లో ఏంటంటే మీకు గైడ్లైన్స్ చూస్తే అర్థమవుతుంది, ఫ్రీ ఎగ్జిట్ కూడా ఉంటుంది. ఓకేనా? అంటే సీటు రాకుండా నిన్ను బలవంతంగా ఎవరు తీసుకెళ్ళి చదివించరు కాబట్టి ఫ్రీ ఎగ్జిట్ కూడా ఇస్తారు. అప్పుడు మనం ఎగ్జిట్ అవ్వచ్చు. ఖచ్చితంగా మనం వెళ్తాము అనుకున్న కాలేజెసే పెడతాం కాబట్టి ఏ కాలేజ్ వచ్చినా చాలామంది విద్యార్థులు వెళ్తూ ఉంటారు. వన్ సీట్ అలాట్ అయిన తర్వాత ఫైనల్ రౌండ్లో బయటికి వెళ్ళిపోతాను అంటే
కుదరదు, ఎందుకంటే చాలా ఎక్కువ మొత్తంలో ఫైన్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కసారి సీట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత విత్డ్రాల్ అన్న మాట లేదు. సో మనకి రాష్ట్ర వ్యాప్తంగా 12,723 సీట్స్ అయితే ఉన్నాయి. కన్వీనర్ కోటా ఏకి సంబంధించి దానికి సంబంధించి కౌన్సిలింగ్ అయితే నడుస్తూ ఉంది. మనకి ఏ బ్రాంచ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఓకేనా. హై వాల్యూమ్ టెక్ బ్రాంచెస్ వర్సెస్ కోర్ ఇంజనీరింగ్కి ఒక్కసారి ఈ సెట్కి సంబంధించి ఇప్పటివరకు అలా కంపారిజన్ ఏం చేసుకోలేదు, ఎందుకంటే ఈ పిల్లలకి ఆల్రెడీ కోర్ సబ్జెక్ట్ స్టార్ట్ అయి ఉంటాయి, కొంత అవగాహన ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే దాని కంటిన్యూషన్గానే వీళ్ళు బీటెక్ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఇంకా వేరే చాయిస్ లేదు కాబట్టి చాలామంది బ్రాంచ్ చేంజ్ చేసుకోరు, అందుకోసమే ఎక్కువ కంపారిజన్స్ ఉండవండి, ఓకేనా. మామూలుగా సిఎస్సి తీసుకున్న విద్యార్థులు వచ్చేసి సిఎస్సి సీట్స్ 3,980 ఉన్నాయి. సిఎస్సి ఫ్యామిలీ సీట్స్ వచ్చేసి 1,994, ఈసీఈ వచ్చేసి 17,092 సీట్లు అయితే ఉన్నాయి, ఓకేనా. ద టాప్ 3 హైయెస్ట్ సీట్ వాల్యూమ్స్, అత్యధిక సీట్లు కలిగిన టాప్ 3 బ్రాంచీలు. విద్యార్థుల మొదటి ప్రాధాన్యత ఎక్కువగా ఈ విభాగాలపైనే ఉంటుంది. గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. మీకు తెలియంది కాదు, సిఎస్సి అలాగే సిఎస్సి ఫ్యామిలీ బ్రాంచెస్ అలాగే ఈసీకి సంబంధించి కాస్త కాదు చాలా టఫ్గా అయితే ఉంటుంది కాంపిటీషన్. ఈ సీట్సే ఎక్కువ కావాలని అడుగుతూ ఉంటారు కాబట్టి ఎవరికైతే మంచి మంచి ర్యాంక్స్ వస్తాయో వాళ్ళకి ఈ సీట్లు అయితే అలర్ట్ అవుతాయి ఫస్ట్, ఓకే. అంటే సీటు మంచిగా రాకపోతే ఏంటి పరిస్థితి అంటే మీకు మంచి కాలేజెసే ఉంటాయి, కాకపోతే మీరు సెలెక్ట్ చేసుకునే బ్రాంచెస్లో కొంచెం మార్పులు చేసుకుంటే కనుక అవి కూడా టాప్ కాలేజెస్లో చేయొచ్చు. మంచి బ్రాంచ్ వేరే కాలేజ్లో కూడా చేయొచ్చు. ఇప్పుడు ఈ టాపర్స్కి సిఎస్సి కావాలనుకోండి, టాప్ కాలేజ్లో సిఎస్సి ఫిల్ అయిపోయింది అనుకోండి, అదే టాప్ కాలేజ్లో రిమైనింగ్ బ్రాంచెస్ కూడా వేకేట్ ఉంటాయి కాబట్టి ఆ వాటిలో కూడా మనం ఇంజనీరింగ్ చేయొచ్చు, ఓకేనా. ఎవరు అంటే ఇప్పుడు ఐఐటి చేసిన విద్యార్థులు కూడా టాపర్స్ అందరూ కూడా సిఎస్సి వైపే చూస్తున్నారు కాబట్టి సిఎస్సికి ఏమీ అంత డిమాండ్ ఏం తగ్గిపోలేదంటే కనిపిస్తున్నాయి ట్రెండ్స్ అన్నీ కూడా. కాకపోతే ఆ భయాలు అయితే ఉండిపోయాయి, ఓకేనా. కొంతమంది ఏం కాదు అన్నట్టు తీసుకుంటున్నారు, మరి కొంతమంది ఏంటంటే ఏదైనా అయ్యే అవకాశం ఉందేమో అని చెప్పి బ్రాంచెస్ అయితే చేంజ్ చేసుకోవడానికి చూస్తున్నారు. బట్ కోర్ వాళ్ళు ఇటు రావడానికి అవకాశం ఉంది, ఇటు వాళ్ళు అటు జంప్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి కొంతమంది మేము కోర్ చేస్తాము, ఓకేనా, మేము డబుల్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటాము, లాస్ట్లో మళ్ళీ ఏదొకటి నేర్చుకుంటాము కాబట్టి మాకు ఎలాంటి భయము లేదని కొంతమంది డెసిషన్ తీసుకుంటున్నారు. ఆల్వేస్ డెసిషన్ అనేది మీ చాయిసే, బ్రాంచ్ కూడా మీ చాయిసే. కాకపోతే కొన్ని డైరెక్షన్స్ ఏది బెస్ట్ కాదని సలహా మాత్రమే ఇవ్వగలుగుతారు ఎంత ఎక్స్పర్ట్ అయినా కానీ, ఓకేనా. అల్టిమేట్గా మళ్ళీ మీరే నిర్ణయం తీసుకోవాలి. కోర్ కంప్యూటింగ్ అండ్ ఐటీ బ్రాంచెస్ ఏమున్నాయో చూద్దాం, వాటి సీట్లు ఎన్ని ఉన్నాయో చూద్దామండి, ఓకేనా. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్సి బ్రాంచెస్ అనండి 3,980. ఇంకా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐఎన్ఎఫ్ 639, సిఎస్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిఎస్ఐ 57, కంప్యూటర్ ఇంజనీరింగ్ సిఎంఈ 12 సీట్స్ అయితే ఉన్నాయి. కంప్యూటర్ ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ సిఎస్డబ్ల్యూ 12 సీట్లు అయితే ఉన్నాయి. కోడ్ చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మనం కోడ్ మాత్రమే ఎంటర్ చేస్తాం వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నప్పుడు, కాబట్టి కోడ్ జాగ్రత్త. కాలేజ్ కోడ్ కూడా చూసుకుని మీరు రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఓకేనా. ఎందుకంటే కాలేజ్ పేర్లు కొంచెం అన్ని స్టార్టింగ్లో ఒకేలా ఉంటే ఆ డబ్ల్యూ అవి మాత్రమే చేంజ్ అవుతాయి కాబట్టి, అంటే ఆ లెటర్స్ మాత్రమే చేంజ్ అవుతాయి కాబట్టి జాగ్రత్తగా కాలేజ్ పేర్లు అయితే బ్రాంచెస్ రాసుకోండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషలైజేషన్స్ చూద్దాము. సిఎస్సి ఏఐ అండ్ ఎంఎల్ సిఎస్ఎం 1994 బ్రాంచెస్ ఉన్నాయి. ఏఐ అండ్ డేటా సైన్స్ ఏఐడి 186 బ్రాంచెస్ ఉన్నాయి. ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ ఏఐఎం 167 బ్రాంచెస్ ఉన్నాయండి. సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిఎస్సిఏ 131, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ 6 సీట్స్ అయితే ఉన్నాయి, ఓకేనా. మనకి ఏంటంటే సిఎస్సి బ్రాంచ్ రాని విద్యార్థులు కూడా ఈ స్పెషలైజేషన్స్ చేద్దామన్న ఆశతో అయితే ఈ బ్రాంచెస్ తీసుకుంటున్నారు. కొంతమంది ఏంటంటే ఇవి ఏమీ కాదు, సిఎస్సి తీసుకుంటేనే అది మెయిన్ బ్రాంచ్ కాబట్టి అది చేస్తే ఇవన్నీ చేసినట్టే అంటూ సిఎస్సికే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు, ఓకేనా. ఇక్కడ కూడా మళ్ళీ చాయిస్ మీదే, స్పెషల్గా స్పెషలైజేషన్ చేయాలా లేదు అంటే కోరే చదవాలా. సిఎస్సి అండ్ దీనికి కంపేర్ చేసుకోవచ్చు. చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ సిఎస్సి బ్రాంచ్ని తీసుకొచ్చి మిగిలిన కోర్ బ్రాంచెస్తో కంపేర్ చేస్తున్నారు. మీరు అలా కాదు కంపేర్ చేసుకోవాల్సింది, ఈ సిఎస్సి సబ్ బ్రాంచెస్కి కోర్ బ్రాంచ్కి కంపేర్ చేసుకుని ఏది తీసుకోవాలో డిసిషన్ తీసుకోండి, ఓకేనా. ఇంకా డేటా సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ గురించి మాట్లాడుకుందాము. రీసెంట్ సైబర్ సెక్యూరిటీ గురించి ఏంటంటే ఇంకొక అప్డేట్, మీకు ఐఐటీస్లో కూడా ఐఐటి అడ్వాన్స్డ్ క్రాక్ చేయకుండా కూడా మీరు సైబర్ సెక్యూరిటీ చేయొచ్చు. దానికి సంబంధించిన వీడియో త్వరలోనే మన ఛానల్లో అప్లోడ్ అవుతుంది, అది కూడా చూడండి, ఓకేనా. డేటా సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ కూడా రీసెంట్ డేస్లో చాలామంది పిల్లలు తీసుకుంటున్నారండి. దానికి చాలా ఇంట్రెస్ట్ కూడా ఉండాలి, ఓకేనా. ఇంట్రెస్ట్ లేకపోతే తీసుకుని కూడా వేస్ట్. సిఎస్సి డేటా సైన్స్ సిఎస్టి కోడ్ 1154 సీట్లు ఉన్నాయి. సిఎస్సి సైబర్ సెక్యూరిటీ సిఎస్సి 218 సీట్లు ఉన్నాయి.
సిఎస్సి ఐఓటీ అండ్ సైబర్ సెక్యూరిటీ ఇన్ బ్లాక్ చైన్. సిఐసి 24 సీట్స్ ఉన్నాయండి. సిఎస్సి ఐఓటీ, సిఎస్ఓ దీని కోడ్ 45 సీట్స్ అయితే ఉన్నాయి. సిఎస్ఎన్ బిజినెస్ సిస్టమ్ సిఎస్బి 36 సీట్లు ఉన్నాయి. సిఎస్ఎన్ డిజైన్ సిఎస్జి 9 సీట్స్ అయితే ఉన్నాయి. ఓకేనా. డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, అలాగే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, కొత్త రకం టెక్నాలజీ కోర్సులో ప్రవేశాలకు అవకాశాలు. ఇవేంటంటే ఇవన్నీ కూడా కొత్త రకం టెక్నాలజీలే. సో మనకి ఆ సిఎస్సి లేదంటే సిఎస్సి ఫ్యామిలీలో ఏ బ్రాంచ్ రాకపోతే కనుక ఈ బ్రాంచెస్ తీసుకోవడానికి అయితే చాలా మంది చూస్తూ ఉంటారు. వాళ్ళ కోసం ఏ బ్రాంచ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. ఇంకా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సిఎస్సి తర్వాత ఎక్కువగా వినిపించే బ్రాంచ్ ఏదైనా ఉంది అంటే అది ఈసీఈ. ఓకేనా. అదే ఇది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్ విఎల్ఎస్ఐ. ఈ విఎల్ కోడ్ అండి, చూడండి బ్రాంచ్ కోడ్ సరిగ్గా చూసుకోండి. 18 సీట్లు అయితే ఉండడం జరిగింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఈఐఈ 15 సీట్స్ ఉన్నాయి. అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఈసీఐ 6 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఈసీఎం 6 సీట్లు. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిమెట్రిక్స్ ఈటీఎం 6 సీట్లు ఉన్నాయండి. నెక్స్ట్ లాస్ట్ బ్రాంచ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఈటీఈ 3 సీట్లు అయితే ఉన్నాయి. ఓకేనా. ఈ ఈసీ గురించి బ్రీఫ్గా మాట్లాడుకోవాలి అంటే మన ఛానల్లో ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి. అవి ఈసెట్ రాసిన విద్యార్థులు కూడా తప్పనిసరిగా చూడండి. ఓకేనా. ఎందుకంటే మీరు కూడా ఇంజనీరింగ్కి వెళ్ళి ఆ బ్రాంచెస్ చదవాలి కాబట్టి మీకు కూడా చాలా అవగాహన రావాలి. ఆల్రెడీ ఉంది, బట్ కొంచెం ఎన్హాన్స్ చేసుకోవడానికి ఆ వీడియోస్ కూడా చూడండి. ఓకేనా. కోర్ బ్రాంచెస్లో అయితే మనకి ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్. సో ఈ 2 బ్రాంచెస్ ఏదైతే ఈసీ కానీ ట్రిపుల్ ఈ కానీ ఆల్రెడీ తీసుకుంటే మీరు డిప్లొమాలో కంటిన్యూ చేయండి. ఓకేనా. ఎలక్ట్రికల్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ మనకి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ట్రిపుల్ ఈలో 836 సీట్లు ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసి సిఐవి కోడ్ 548 సీట్లు అయితే ఉన్నాయి. ఓకేనా. ఇక్కడ ఏంటంటే ఎవరైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాద్దాము, లేదు అంటే మౌలిక సదుపాయాలు అంటే డే బై డే ఏవైతే మనం యూస్ చేస్తూ ఉంటామో ఆ ఫీల్డ్స్లో కనుక ఇన్నోవేటివ్గా ఆలోచించే విద్యార్థులు ఉంటే కనుక ఇలాంటి బ్రాంచెస్ అనేవి చాలా బెస్ట్గా ఉంటాయి. ఓకేనా. మీరు ఒకసారి మన కిచెన్లోకి వెళ్ళి చూడండి. మన వంటగదిలో ఎలక్ట్రికల్ వస్తువులు ఎన్ని ఉంటాయి, మన ఇంటి మొత్తం ఓకేనా ఎలక్ట్రికల్ పైన ఎంత ఆధారపడి ఉంది. లేదు అంటే బయటకు వచ్చి చూడండి, అక్కడ మీకు పోల్స్ కనిపిస్తూ ఉంటాయి, ఎక్స్టెన్షన్ వైర్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఒక ట్రిపుల్ ఈ చేసిన విద్యార్థి ఎందుకు అంత అవసరమో కూడా ఒక ట్రాన్స్ఫార్మర్ కనిపిస్తుంది మీకు. లేదు అంటే పైకి చూస్తే ఖచ్చితంగా వైర్లు అవి కనిపిస్తూ ఉంటాయి కదా, ఒక్కసారి ఆలోచించండి. ఓకేనా. లేదు అంటే ఒక ఫ్యాన్ వేయండి ఇంట్లో కూర్చుని, ఫ్యాన్ వేసి ఇది అసలు ఎందుకు తిరుగుతుంది, ఎలా తిరుగుతుంది, ఇవి కూడా ఆలోచించండి. ఓకేనా. అప్పుడు ఆ బ్రాంచ్ పైన ఇంట్రెస్ట్ పుడుతుంది. లేదు సివిల్ ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నారా, మీ ఇంట్లో కొన్ని అరేంజ్మెంట్స్ ఉంటాయి, వాటిని చూస్తే మీకు అసలు నచ్చదు, అసలు ఇది ఇక్కడ ఎందుకు ఇలా కన్స్ట్రక్షన్ చేశారా, నేనైతే వేరేలా చేస్తాను. ఇలాంటి కొంతమందికి ఏంటంటే కొన్ని మాత్రమే ఇంట్రెస్ట్ ఉంటాయి. ఓకేనా. సో వాళ్ళు ఎక్కువ దాని గురించి ఆలోచిస్తారు. మన లైఫ్లో మన ఇష్టాలు ఏంటి, దీని ప్రకారం కూడా మనం బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకోవాలి, మన కెరియర్ని సెలెక్ట్ చేసుకోవాలి. కొంతమందికి ఏంటంటే ఫొటోస్ తీయడం చాలా ఇష్టం. వాళ్ళందరూ ఇంజనీరింగ్ చేస్తే వాళ్ళ లైఫ్ సెట్ అవుతుందా, ఆ ఫోటోగ్రఫీ వైపు. ఆ ఫోటోగ్రఫీలో కూడా మళ్ళీ సినిమాలు ఉంటాయి, సీరియల్స్ ఉంటాయి. సీరియల్స్, సినిమాస్లో కూడా ఫొటోస్ తీయచ్చు. ఈవెన్ పర్సనల్గా కూడా ఫొటోస్ తీయచ్చు. పర్సనల్ కెమెరామ్యాన్స్ కూడా వర్క్ చేయొచ్చు. మీకు ఇష్టమైన హీరోకి మీ పర్సనల్ కెమెరామ్యాన్లో వర్క్ చేశారనుకో, మీ కళ్ళతో చూస్తే ఇంకా ఎంత అందంగా చూపించగలుగుతారు. కొంతమందికి జంతువులను తీయడం ఇష్టం, కొంతమందిని పిల్లల్ని తీయడం ఇష్టం. ఇప్పుడు పిల్లలకు చూడండి, పుట్టినప్పటి నుంచి కాస్త వయసు వచ్చేంత వరకు కూడా ఫోటో షూట్స్ నడుస్తూనే ఉన్నాయి. కాబట్టి ఎవరి ఇంట్రెస్ట్ ఏంటి, దాంట్లో మనకున్న అవకాశాలు ఏంటి, ఇదే మనం ఆలోచించుకుని తీసుకోవాలండి. ఓకేనా. ఈ బ్రాంచెస్ అనే కాదు, ఎలక్ట్రానిక్స్ తీసుకున్నా, మెకానికల్ తీసుకున్నా, లేదు సిఎస్సి తీసుకున్నా, ఇవన్నీ కూడా మన డే బై డే లైఫ్లో మనం వాడుతున్నవే. ఓకేనా. ఈ ఇంజనీరింగ్ అంటే నాకు సంబంధం లేని విషయము అనుకోకండి. ఓకేనా. మన జీవితంలో ఏవైతే వాడుతూ ఉంటామో, ఇప్పుడు స్కూటర్ వాడుతూ ఉంటారు, లేదంటే కారు వాడుతూ ఉంటారు. ఇవన్నీ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చే, మెకానికల్ నుంచి కదా, ఆటోమొబైల్ ఇండస్ట్రీ నుంచి కదా. సో అలా మనం లింకప్ చేసుకుని మన ఇంట్రెస్ట్ ఏంటి తెలుసుకుని మీరు బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే. ఇంకా మెకానికల్, కెమికల్ అండ్ మైనింగ్కి సంబంధించి ఎన్నెన్ని సీట్స్ ఉన్నాయో చూద్దాం. ఓకేనా. మెకానికల్ ఇంజనీరింగ్ ఎంఈసి కాలేజ్ కోడ్, బ్రాంచ్ కోడ్ అండి 670. మైనింగ్ ఇంజనీరింగ్ MIN 44 సీట్లు. కెమికల్ ఇంజనీరింగ్ CHE 21 సీట్లు అయితే ఉన్నాయి మనకి ఈసెట్ కౌన్సిలింగ్లో. ఓకేనా. ఇంకా స్పెషలైజ్డ్ ఇంజనీరింగ్ ఫీల్డ్స్
ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో ANE 24 సీట్స్ అయితే ఉన్నాయి. బయోమెడికల్ ఇంజనీరింగ్ BME 12 సీట్లు, మెకాట్రానిక్స్ MCT 6 సీట్లు, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ AUT 6 సీట్లు, రోబోటిక్స్ అండ్ AI కోడ్ వచ్చేసి RAI 6 సీట్లు. ఇంకా మనకి ఏంటంటే ఈ కాలేజ్ బ్రాంచెస్ గురించి ఎక్కువగా ఎందుకు మాట్లాడము అంటే వాటి కౌన్సిలింగ్లో ఉండే సీట్స్ సంఖ్య చాలా తక్కువ. చూడండి, ఇప్పుడు CSEకి మనకి 3200 చేంజ్ ఉంటే ఈ బ్రాంచెస్ సీట్లు చూసారా. సో ఇవి తక్కువగా తెలుసుకోవాలి అనుకుంటారు కాబట్టి ఎక్కువ, అంటే తక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి ఎక్కువగా అంత వీడియోస్ అవి చేయము. కొంతమంది ఏంటంటే కామెంట్స్ పెట్టారు, మేడం మీరు ఈ బ్రాంచెస్ గురించి ఎందుకు చెప్పలేదు అని. ఇఫ్ మీకు కనుక ఈ బ్రాంచెస్ గురించి తెలుసుకోవాలి అని ఉంటే విత్ సిలబస్ చెప్తాను, ఓకేనా, మీకు తెలుసుకోవాలని ఉంటే కనుక. ఓకే, ఇక నెక్స్ట్ ఇవేంటంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు మాత్రమే తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అక్కడే స్టడీ ఇన్ ద సెన్స్ ఆ బ్రాంచ్ ఎలా ఉంటుంది, ఫర్దర్గా ఆ బ్రాంచ్ తీసుకుంటే లైఫ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలుసుకున్న తర్వాతే ఆ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలండి. లేదు అంటే కొన్ని కాలేజెస్లో ఏంటంటే బ్రాంచ్ చూపిస్తారు, ఓకేనా, మనం కూడా ఆప్ట్ చేసుకుంటాం, బట్ అక్కడ ఫెసిలిటీస్ ఉండవు, చెప్పే ఫ్యాకల్టీ ఉంటారు. మిమ్మల్ని ప్రతి గంటకి నువ్వు మెకానికల్లో కూర్చో, నువ్వు EEEలో కూర్చో, నువ్వు CSEలో కూర్చో, ఇలా మనల్ని షఫల్ చేస్తూ ఉంటారు అన్నమాట. అలా కాకుండా స్ట్రెంత్ ఉందా లేదా, అందరూ తీసుకుంటున్నారా లేదా, ఎక్విప్మెంట్ ఉందా, ప్రాక్టికల్స్ నడుస్తాయా, ల్యాబ్ ఫెసిలిటీ ఉందా, ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఓకేనా, టీచింగ్ ఫ్యాకల్టీ లేకపోతే బ్రాంచ్ తీసుకుని వేస్ట్ కదా. ఓకే, నెక్స్ట్ ఇక మెటలర్జీ, టెక్స్టైల్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్. సో ఈ బ్రాంచెస్ కూడా రేర్గా మనం కవర్ చేసుకుంటూ ఉంటాం. కావాలి అంటే కామెంట్ చేయండి. టెక్స్టైల్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ TEX 13 సీట్లు ఉన్నాయి. మెటలర్జికల్ ఇంజనీరింగ్ MET 6 సీట్లు ఉన్నాయి. మెటలర్జీ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ MMT 6 సీట్లు ఉన్నాయండి. జియో ఇన్ఫర్మేటిక్స్ GEO 3 సీట్లు అయితే ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ ఇక మనకి ఎప్పుడైనా కానీ ఇక్కడంటే సప్లై డిమాండ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ సప్లై ఎక్కువ ఉంది, డిమాండ్ కూడా చాలా ఎక్కువ ఉంది. అంటే మనం ఈ CE గురించి కంపేర్ చేస్తే CSE సీట్లు చూడండి 3000కు పైగా ఉన్నాయి. పోటీ కూడా ఆ రేంజ్లోనే ఉంటుంది, అంతకంటే ఎక్కువ కూడా ఉంటుంది. ఓకేనా, మనకి మిగిలిన బ్రాంచెస్ చూస్తే 6, 10 ఈ రేంజ్లో ఉన్నాయి. ఇక్కడ డిమాండ్ కూడా అలాగే ఉంటుందండి, పెద్దగా ఎవరు సెలెక్ట్ చేసుకోవడానికి ఇష్టపడరు. సీట్ల సంఖ్య ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో మనకి CSE బ్రాంచ్ లాంటిది వాటికి పోటీ ఎక్కువ ఉంటుంది, రిమైనింగ్ వాటికి కొంచెం పోటీ తక్కువ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చూడండి, కోర్ ఇంజనీరింగ్ సివిల్ మెకానికల్ EEE. మనం ఫస్ట్ CSE గురించి మాట్లాడుకుందాం. హై డిమాండ్ అన్నమాట. CSE అండ్ AI స్పెషలైజేషన్స్కి చాలా హై డిమాండ్ ఉంటుంది. కోరుకునే పిల్లలు కూడా వేల సంఖ్యలో ఉంటారు. ఇక నెక్స్ట్ కోర్ ఇంజనీరింగ్ సివిల్ మెకానికల్ EEE. దీనికి ఏంటంటే కాస్త CSEతో పోల్చుకుంటే డిమాండ్ అనేది కాస్త తక్కువే. నెక్స్ట్ ఏరోనాటికల్ రోబోటిక్స్ బయోమెడికల్ ఇవన్నీ బయోకెమిస్ట్రీ ఇవన్నీ కూడా కాస్త మనకి డిమాండ్ అనేది చాలా తక్కువ. దీంతో కంపేర్ చేసుకుంటే ఇది అసలు కూడా కనిపించదు. ఓకేనా, అలా ఉంది కంపారిజన్ మనకి. మీరు వచ్చేసి దీంతో ఇలా ఏం కంపేర్ చేసుకోకండి. ఓకేనా, CSE వేరు, ఈ కోర్ బ్రాంచెస్ వేరు. చాలామంది అక్కడే చాలా పొరపాటు పడుతూ ఉంటారు. నాకు మెకానికల్ తోటి CSE తోటి కంపేర్ చేసుకుని ఇది డబ్బులు ప్లేస్మెంట్స్ చూసుకుంటే దీనికి అంత రావు, దానికి ఎక్కువ వస్తాయి, ఇలా కాదు. ఈ బ్రాంచెస్ని కంపేర్ చేసుకోవాల్సింది. ఓకేనా, మీ ఇంట్రెస్ట్ ప్రకారం కంపేర్ చేసుకోండి. తర్వాత కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి. వెబ్ ఆప్షన్స్ మంచిగా ఇచ్చుకోండి. మంచి కాలేజ్లో మీకు నచ్చిన బ్రాంచ్ ఇచ్చేసి, ఓకేనా, ఒక వర్స్ట్ కాలేజ్లో CSE ఇచ్చారనుకో, మీకు ఆ CSE వచ్చిందనుకోండి, ఆ వర్స్ట్ కాలేజ్లో చేయడం కంటే మంచి కాలేజ్లో కోర్ బ్రాంచ్ చేయడమే బెస్ట్. ఓకేనా, ఎందుకంటే అక్కడ ఫెసిలిటీస్ ఉంటాయి. నువ్వు ఇక్కడ ఈ చెత్త కాలేజ్లో CSE చేసినా కానీ వేస్ట్, ఎందుకంటే అక్కడ నీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా రాదు. కాబట్టి ఏ కాలేజెస్ టాప్, ఆ కాలేజెస్లో ఏ బ్రాంచ్ టాప్, ఇలా కూడా మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది వెబ్ ఆప్షన్స్. కాబట్టి ఈ సెట్ విద్యార్థులందరూ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నప్పుడు జాగ్రత్తగా పెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఫస్ట్ ఏం చేయాలంటే వెబ్ ఆప్షన్స్కి మీకు బాగా ఇంట్రెస్ట్, చాలా నచ్చింది, ఇది బాగాలే ఉంటుంది అనిపించిన బ్రాంచెస్ పెట్టుకోండి. అండ్ కాలేజెస్ కూడా, ఆ కాలేజ్లో ఆ బ్రాంచ్ వస్తే కంపల్సరీ వెళ్ళిపోతాను, ఏ బ్రాంచ్ అయినా కానీ ఆ కాలేజ్లో వస్తే వెళ్ళిపోతాను అనుకుంటే అది ఫస్ట్ పెట్టుకోండి. ఓకేనా, ఆ బ్రాంచెస్ కూడా పెట్టుకోండి. రివ్యూ సీట్ అవైలబిలిటీ, ఇంకా ఆ కాలేజ్లో ఈ ర్యాంక్ లోపే తీసుకుంటారు తప్ప ఈ ర్యాంక్ పైన తీసుకోరు. ఆ లోపు వచ్చిందా పెట్టుకోండి, ఎన్ని కావాలంటే అని పెట్టుకోండి. ఓకేనా, మీకు ఎన్ని బ్రాంచెస్ మీకు కావాలి అనుకుంటే అన్ని బ్రాంచెస్ కూడా పెట్టుకోండి. ఇప్పుడంటే CSE రాలేదు, పర్లేదు, ఆ కాలేజ్లో నేను ECE వచ్చినా చదువుతాను అనుకున్నారనుకోండి, ఆ కాలేజ్ ECE బ్రాంచ్ కూడా పెట్టుకోండి. నెక్స్ట్ ఏం పెట్టుకోవాలి, ఇంక్లూడ్ బ్యాకప్ బ్రాంచెస్. ఓకేనా, ఇక్కడ ఏంటంటే బ్యాకప్ బ్రాంచెస్ కూడా పెట్టుకోండి. నేను దీనికే స్టిక్ ఆన్ అయి ఉన్నాను, ఈ కాలేజ్లో ఈ బ్రాంచ్ రాకపోతే చదవను అంటే మీకు బ్యాకప్ బ్రాంచెస్ వేస్ట్. ఓకేనా, పర్వాలేదు, కొంచెం అటు ఇటుగా ఈ బ్రాంచ్ వచ్చినా పర్వాలేదు అనుకున్న వ్యక్తులకు మాత్రమే బ్యాకప్ బ్రాంచెస్ అనేవి సెట్ అవుతాయి. కాబట్టి అలాంటి విద్యార్థులు మాత్రమే పెట్టుకోండి. ఎందుకంటే మీకు వచ్చినా వెళ్ళను అనుకున్నారనుకో, పెట్టి వేస్ట్. ఓకే,
లేదు అంటే అప్పటికి మనసు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి పెట్టుకుంటాను అంటే పెట్టుకోండి, ఓకేనా. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం వల్ల, నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ పెట్టడం వల్ల నష్టం ఏం లేదు కాబట్టి పెట్టండి, ఓకేనా. కాకపోతే ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే చాలా ప్యాషనెట్గా ఉన్న బ్రాంచెస్, ప్యాషనెట్గా ఉన్న కాలేజెస్ మాత్రమే పెట్టండి. తర్వాత కొంచెం మీడియంగా, కొంచెం లాస్ట్లో అటు ఇటుగా ఉన్నవి పెట్టండి, ఓకే. ఫస్ట్ అటు ఇటుగా ఉన్న పెట్టారనుకో, పొరపాటుగా కూడా ఆ కాలేజెస్ మీకు పొరపాటు ఇన్ ద సెన్స్ మీ ర్యాంక్కి అది మ్యాచ్ అయింది అనుకోండి, ఇంకా నెక్స్ట్వి చెక్ చేయరు. కాబట్టి నెక్స్ట్ అవి కూడా అన్నీ చెక్ చేసుకుంటూ రావాలంటే కొంచెం అటు ఇటుగా ఉన్నవి, కొంచెం ర్యాంక్ పెద్దగా వచ్చింది అనుకోండి, ప్రీవియస్ ఇయర్ ఆ కాలేజ్కి ఇంత ర్యాంక్ వరకే కట్ అయిపోయింది, బట్ నాకు కొంచెం ర్యాంక్ పెద్దగా వచ్చింది అయినా సరే పెట్టుకుంటానంటే పెట్టుకోండి, ఓకేనా. మరీ అంత క్యాలిక్యులేటెడ్గా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వెబ్ ఆప్షన్స్ కొన్ని ఒక 20-30 ఎక్స్ట్రా ఉంటేనే మంచిది. మనకి జూన్ 15న ఈసెట్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిందండి, రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. జూన్ 24న మనకి అలాట్మెంట్ అనేది జరుగుతుంది. సో జూన్ 24 వరకు మనం వెయిట్ చేయాలి అలాట్మెంట్ కోసం, ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే కొన్ని కాలేజెస్ చూద్దాం. ఆ కాలేజెస్కి వాటి కోడ్ ఎలా ఉంది, వాటి ఫీజెస్ ఎలా ఉన్నాయి మాట్లాడుకుందాం. కాలేజ్ కోడ్ ఏంటంటే JNMB, కాలేజ్ పేరు ఏంటంటే JNTUH యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మహబూబాబాద్, ఓకేనా. మీకు కాలేజ్ కోడ్సే ఇంపార్టెంట్ కాబట్టి కాలేజ్ కోడే చూడండి. ఇది కో ఎడ్యుకేషన్ కాలేజ్. రీజియన్ వచ్చేసి OU. మనకి తెలంగాణలో ఏంటంటే OU రీజియన్ మాత్రమే ఉంది కాబట్టి OU. అండ్ టైప్ ఏంటంటే ఇది యూనివర్సిటీ మనకి, ఓకేనా. ఇంకా మీకు అడ్రస్ కూడా ప్రొవైడ్ చేశారు, అడ్రస్ కూడా చూసుకోవచ్చు. ఇంకా హాస్టల్ ఉందా అంటే గర్ల్స్కి బాయ్స్కి కూడా హాస్టల్ ఉంది. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, అఫిలియేటెడ్ టు ఏంటి, ఏ యూనివర్సిటీకి అఫిలియేటెడ్లో ఉంది, ఎక్కడ ఉంది, అవి కూడా ఉన్నాయి. బట్ మనం మెయిన్ ఫోకస్ ఏంటంటే మనకి ఏ బ్రాంచెస్ ఉన్నాయి, ఎంత ఫీజు ఉంది చూసుకుందాం. ఎన్ని సీట్లు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, డేటా సైన్స్లో మనకి 45 సీట్లు ఉన్నాయండి. ఫీజు వచ్చేసి ప్రతి బ్రాంచ్కి కూడా 50,000 రూపాయలే. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 31 సీట్లు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 58 సీట్లు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో 58, ఇక మెకానికల్ ఇంజనీరింగ్లో 66 సీట్లు ఉన్నాయి. మీరు బ్రాంచ్ అయితే చూసుకోండి, బ్రాంచ్ కోడ్, ఓకేనా. ఇక నెక్స్ట్ కాలేజ్ చూద్దామండి. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రోగ్రామ్స్ కొన్ని యూనివర్సిటీస్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటాయి, బట్ ఇక్కడైతే లేదు, ఓకే. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి JNTR అంటే JNTUH యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ రాజన్న సిరిసిల్ల జిల్లా, ఓకేనా. రాజన్న సిరిసిల్లది, ఇది కూడా OUలో అండర్లోనే ఉంది. ఇది కూడా యూనివర్సిటీ. ఇక్కడ ఎన్ని సీట్లు ఉన్నాయి ఏంటి చూద్దామండి. ఇది ఎస్టాబ్లిష్ ఇయర్ వచ్చేసి 2021. ముందు మాట్లాడుకున్న కాలేజ్ 2023. అండ్ ఇక్కడ కూడా బోత్ బాయ్స్కి గర్ల్స్కి కూడా హాస్టల్స్ ఉన్నాయి. మనకి JNTU హైదరాబాద్ మాత్రమే ఉండేది, బట్ 2021, 23 అలా కొన్ని జిల్లాల్లో కూడా JNTU సబ్ యూనివర్సిటీస్ లాగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, ఓకేనా. వాటి గురించి మాట్లాడుకుంటున్నాం మనం. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు 2021 చూస్తే 21, 22, 23, 24, 25, 26 అంటే 2-3 ఇయర్స్ స్టూడెంట్స్ మాత్రమే బయటికి వెళ్ళారు. చాలా ఫ్రెష్ కాలేజెస్ ఇవి, ఓకేనా. ఇంకా 2023 మాట్లాడుకున్నాం కదా ఇందాక కాలేజ్, ఇంకా ఒక బ్యాచ్ కూడా బయటికి వెళ్ళలేదు. నెక్స్ట్ ఇక్కడ మాట్లాడుకుందాము. సివిల్ ఇంజనీరింగ్ ఉంది 52 సీట్లు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 6 సీట్లు, చాలా తక్కువ సీట్లు అయితే ఉన్నాయి ఇక్కడ. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 12 సీట్లు ఉన్నాయి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో 50 సీట్లు, ఇంకా మెకానికల్ ఇంజనీరింగ్ చూసారా అసలు సీట్లే లేవు, ఓకే. సో ఫీజు వచ్చేసి 50,000 రూపాయలు. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రోగ్రామ్స్ అయితే లేవు. కానీ యూనివర్సిటీస్లో ఏంటంటే సెల్ఫ్ ఫైనాన్స్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. కేవలం కన్వీనర్ కోటాయే కాదు, యూనివర్సిటీస్లో చాలామంది డబ్బులు కట్టి చదవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. నథింగ్ బట్ మేనేజ్మెంట్ కోటా కూడా ఉంటుంది, ఓకేనా. ఇవి ఏంటంటే మనకి ఆంధ్రాలో ఎక్కువ కనిపిస్తాయి. ఆంధ్రాలో ఏంటంటే మనకి మేనేజ్మెంట్ సీట్లు కూడా ఎక్కువ ఉంటాయండి. నెక్స్ట్ JNWN JNTUH యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వనపర్తి. ఇది మనకి 2022లో ఎస్టాబ్లిష్ చేశారండి. ఇక్కడ కూడా హాస్టల్ ఉంది, బోత్ బాయ్స్కి గర్ల్స్కి, ఓకేనా. ఇక్కడ అడ్రస్ ఉంది చూసుకోవచ్చు మీరు, ఎక్కడ ఉంది ఏంటి అనేది ఇక్కడ డిస్ప్లే చేశారు. మొత్తం ఏదైనా కానీ అఫిలియేటెడ్ టు JNTU హైదరాబాదే. సివిల్ ఇంజనీరింగ్లో 61 సీట్లు ఉన్నాయి కన్వీనర్ కోటాలో. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో మనకి 28 సీట్లు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్లో 34 సీట్లు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో 57 సీట్లు, మెకానికల్ ఇంజనీరింగ్లో 64 సీట్లు అయితే మనకి ఉన్నాయి. నెక్స్ట్ కాలేజ్ చూద్దామా. నెక్స్ట్ వచ్చేసి KSGI గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ కోస్కి, ఓకేనా. ఇది మాత్రం హాస్టల్ వచ్చేసి బాయ్స్కి మాత్రమే ఉంది. 2024లో ఎస్టాబ్లిష్ చేశారు. JNTU హైదరాబాద్కి అఫిలియేటెడ్లో ఉంది. అండ్ అడ్రస్ చూసుకోండి, ఓకేనా. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డేటా సైన్స్ 61 సీట్లు ఉన్నాయి కన్వీనర్ సీట్లు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 19 సీట్లు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ 38 సీట్లు ఉన్నాయి. అసలు ప్రైవేట్ కాలేజెస్ కంటే ఎక్కువైపోయినాయి ఈ కాలేజెస్. చూడండి మీకు వేరే బ్రాంచెసే కనిపించట్లేదు CSC తప్ప. సో ఇక్కడ కూడా ఫీజు ఎంతండి 50,000 రూపాయలు. నెక్స్ట్ OUCT
ఓయూ కాలేజ్ ఆఫ్ టెక్ హైదరాబాద్. ఇక్కడ కూడా మనకి అబ్బాయిలకి అమ్మాయిలకి హాస్టల్ ఉంది. ఇది మాత్రం చాలా పాత కాలేజ్, 1969లో అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేషన్లో ఉంది. ఇది మనకి యూనివర్సిటీ చాలామందికి తెలుసు ఉస్మానియా యూనివర్సిటీ. కాకపోతే ఈ యూనివర్సిటీస్ ఏంటంటే అట్రాక్ట్ చేయలేకపోతున్నాయి. అప్పట్లో యూనివర్సిటీ అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఈ జార్జ్ రెడ్డి ఇలాంటి చాలా ప్యాషనెట్గా ఉండేదండి. యూనివర్సిటీస్కి వెళ్ళి చదవాలి, ఇలా రావాలి, స్టూడెంట్ లీడర్స్ అవ్వాలి, ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలి, అక్కడ చదువుకోవాలి, ఇక్కడ చదువుకోవాలి, ఆ యూనివర్సిటీలో చదువుకోవడం అంటే నా డ్రీము, ఇలా ఉండేది. కానీ ఇప్పుడు అసలు యూనివర్సిటీస్ పేర్లే చాలా మందికి తెలియట్లేదు. ఇక్కడ ఉన్నాయి అంతగానే తెలియట్లేదు. ఎందుకో తెలుసా, ఆ వాల్యూస్ లేవు. ఒక కాలేజ్ గుర్తొచ్చినా, లేదంటే ఒక స్కూల్ గుర్తొచ్చినా, లేదంటే ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ గుర్తొచ్చినా, లేదంటే ఒక ప్లేస్ గుర్తొచ్చినా అక్కడికి వెళ్ళి చదువుకోవాలి అన్నట్టు ఉండాలి. కానీ ఆ ఫీలింగ్సే రావట్లేదు కదా. అక్కడికి వెళ్ళి చదవాలి అన్న ఆలోచన రావట్లేదు. మా పిల్లల్ని అక్కడికి పంపిద్దామన్న ఆలోచన ఇలాంటి పేరెంట్స్ కూడా రావట్లేదు. ఎందుకు అంటే అక్కడ ఎంత స్టాండర్డ్స్ ఉండేవే అవన్నీ కూడా కోల్పోయాం. అవన్నీ కూడా రోజు రోజుకి పాడైపోతున్నాయి. కాబట్టి ఎక్కడికి వెళ్ళలేకపోతున్నారు పిల్లలు. ఈ ప్రైవేట్ కాలేజెస్లోనూ అక్కడో ఇక్కడో వెళ్తున్నారు. కానీ మన స్టేట్లోని బోల్డ్ అని కాలేజెస్ ఉన్నాయండి. ఇంకా ఆంధ్రాలో అయితే చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. బట్ ఇక్కడ కూడా ఉన్న యూనివర్సిటీస్ ఇక్కడంటే కొంచెం పర్వాలేదు, ఓకేనా. బట్ ఇంకా ఆంధ్ర అంటే మహాదారుణం. కెమికల్ ఇంజనీరింగ్ ఉంది. కెమికల్ ఇంజనీరింగ్లో 6 సీట్లు ఉన్నాయి. టెక్స్టైల్ టెక్నాలజీ ఆర్ టెక్స్టైల్ ఇంజనీరింగ్ 13 సీట్లు ఉన్నాయి. ఎందుకో యూనివర్సిటీ చూస్తే నాకు అలా చెప్పాలనిపించింది. సో కన్నడ కోటాలో మనకి ఈ సీట్లు మాత్రమే ఉన్నాయి, ఓకేనా. నెక్స్ట్ ఇంకా SUCE యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హుస్నాబాద్ శాతవాహన యూనివర్సిటీ, ఓకేనా. ఇది మనకి ఓయూ అండర్లోనే ఉంది. యూనివర్సిటీ 2025లో ఎస్టాబ్లిష్ చేశారు. అబ్బాయిలకి అమ్మాయిలకి కూడా హాస్టల్స్ ఉన్నాయి, ఓకేనా. ఏ బ్రాంచెస్ ఆఫర్ చేస్తున్నారో చూద్దాం. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 56 సీట్లు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 23 సీట్లు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 53 సీట్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 66 సీట్లు, ఓకేనా. సో మనకి ప్రైవేట్ కాలేజెస్ లాగే మొత్తం అన్ని CSE బ్రాంచెస్ పెట్టి కూర్చున్నారు. యూనివర్సిటీస్ కూడా, యూనివర్సిటీస్లో అన్ని బ్రాంచెస్ ఉండాలి. అసలు యూనివర్సిటీ గుర్తు చేసుకుంటే ఖచ్చితంగా కనీసం ఇప్పుడు చూడండి మనకున్న యూనివర్సిటీస్ కనీసం చూడాలి. HCU ఇలాంటి ఇష్యూలు జరుగుతున్నప్పుడు కూడా కేవలం చూడడానికి వెళ్తుంటారు చాలామంది. అంత బాగుంటాయి యూనివర్సిటీస్, 1000 ఎకరాల్లో ఉంటాయి. వాటి హిస్టరీ చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది, ఓకేనా. అలాంటి యూనివర్సిటీలో చదవడం నా డ్రీము అనుకున్న పిల్లలు ఎవరైనా ఉన్నారు? అసలు లేరు. ఈ ప్రైవేట్ కాలేజెస్ మేనేజ్మెంట్ కోటా అయినా పర్వాలేదు, డబ్బులు కట్టినా పర్వాలేదు, దీని వెనకాలే పడతాం అనుకుంటారు తప్ప ఆ లైఫ్ని మొత్తం అందరూ కూడా మర్చిపోయారు. అసలు ఆ లైఫే లేదు. ఓన్లీ ఈసెట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి. సో ఇవి కాలేజెస్, వాటి కోర్ట్స్, ఎంతెంత ఫీజులు, ఏ బ్రాంచ్కి ఎన్ని సీట్లు ఉన్నాయనేది విషయం. మీరు ఈసెట్ వెబ్ ఆప్షన్స్లో ఈ కాలేజ్ కావాలంటే మీరు పెట్టుకోండి. అండ్ మంచి మంచి కాలేజెస్ చాలా ఉన్నాయండి. ప్రైవేట్లో కూడా చాలా కాలేజెస్ ఉన్నాయి. అవి కావాలి అంటే వాటిలో కూడా పెట్టుకోవచ్చు. బట్ మీకు ర్యాంక్ పెద్దగా వచ్చింది, నాకు మేనేజ్మెంట్ సీట్ కావాలి అంటున్నారా? అయితే వెంటనే ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ దగ్గరికి అయితే రండి, ఓకేనా. వెబ్ ఆప్షన్స్ మనకి ఇంకా టైం ఉంది కాబట్టి ఏమైనా యాడ్ చేసుకోవాలి అనుకుంటే కొత్త బ్రాంచెస్ కూడా చూశారు కదా, సో అవి కూడా యాడ్ చేసుకోండి, ఓకే. ఇది వాళ్ళ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామా. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఎప్పుడైనా ఎడ్యునైన్ ఉంటుందండి. ఎందుకంటే మన దగ్గర ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారు ఎడ్యుకేషన్లో. వాళ్ళు చాలా మీకు ఉన్న డౌట్స్ని కూడా క్లారిఫై చేస్తూ ఉంటారు, ఓకేనా. ఇది వాళ్ళ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.